ఈ సైకో ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూశారు, పింఛన్లు ఇవ్వడానికి పేదవాళ్ళకి పింఛన్లు ఇవ్వడం కష్టమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పింఛన్లు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. 200,000 ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? ఈరోజు 2,000 నుంచి ముక్కుతూ 3,000 చేశాడు. నేను ఇప్పుడు చెప్పాను 3,000 కాదు, నేను వస్తానే ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పాను. ఆయన ఏమన్నాడు? 28కి 250 రూపాయలు వేస్తాడంట. ఎవరు పేదల పెన్నిదని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ పేదల పక్షం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. పోయిన నెల చూశారు, 1,50,000 మంది పంచాయతీలో సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు 40 మందికి పింఛన్ ఇస్తే ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇవ్వకుండా సచివాలయానికి తిప్పి అక్కడ ఇవ్వకుండా ఎండల్లో మండుటాకుల్లాంటి ముసలి వాళ్ళని చంపేసే పరిస్థితికి వచ్చాడు. ఎంత దుర్మార్గం ఇది! ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. ఈసారి మళ్ళీ మేము పోరాడాం. వాళ్ళ ద్వారా ఇప్పించమంటే మళ్ళా పింఛన్లు ఇవ్వకుండా దుర్మార్గంగా బ్యాంకుల్లో అకౌంట్లు వేశాడు. బ్యాంకుల్లో ముసలి వాళ్ళకి అకౌంట్ చేయడం తెలుసా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి ముసలి వాళ్ళు 5 కిలోమీటర్లు బ్యాంకుకు పోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. డబ్బులు తెచ్చుకునే స్తోమత ఉందా అని అడుగుతున్నా. వాళ్ళకు కావాల్సింది మళ్ళా ఆధార్ కార్డు కావాలి, పాన్ నెంబర్ కావాలి. పోతే తిరిగి పాప మా ముసలి వాళ్ళు ఎక్కడికి పోవాలనో దిక్కు తెలియకుండా అవస్థ పడుతున్నారు. నేను ఒకటే మా పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా నేను ఉంటా. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా. మొదటి తారీఖుని మీ ఇంటి దగ్గరికి పింఛన్ ఇచ్చే బాధ్యత నాది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, చీఫ్ సెక్రటరీని హెచ్చరిస్తున్నా. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. వీళ్ళు పడే బాధ చూశాను. వాళ్ళ శోభ మీకు తగులుతుంది. జాగ్రత్తగా ఉండమని చీఫ్ సెక్రటరీని కూడా హెచ్చరిస్తున్నా. తమలో ఈ ముఖ్యమంత్రిని ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా సానుభూతి కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. 2014లో తండ్రి చనిపోయాడు, తండ్రి లేని బిడ్డని ఓటేయమన్నాడు. 2019లో ఇతనే బాబాయిని చంపేసి వేరే వాళ్ళు బాబాయిని చంపారని నాటకాలు ఆడి ఓట్లేయించుకున్నాడు. అదే సమయంలో కోడి కత్తి డ్రామా ఆడాడు. ఈసారి ఎన్నికల్లో కనపడని గులకరాయి దెబ్బ తగిలి మళ్ళా డ్రామా ఆడే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటి అడుగుతున్నా, మీ సమస్యల పరిష్కారం కావాలా, డ్రామాలు ఆడే వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని మీలో ఒక ఆలోచన రావాలి. ఈరోజు యొక్క మార్కాపురం ఉంది, పొదలి ఉంది, ఇక్కడ సాగునీరు మీకుందా అని అడుగుతున్నా. తాగడానికి నీళ్లు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. బోరయ్యాలంటే 1000 అడుగులు పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.